సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. హుజూర్ నగర్లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న మంత్రులు నాణ్యతలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం హుజూర్ నగర్ పట్టణంలో వివిధ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఐటీఐ భవనం, 6 కోట్ల రూపాయలతో నిర్మించిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, 8 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న R&B గెస్ట్ హౌస్, 7 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఇరిగేషన్ కార్యాలయం, 4 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, అలాగే 7 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నిర్మాణ పనులపై మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. అనంతరం స్థానిక పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించారు. సివిల్ వర్క్స్ అబ్బాయి వన్ మంత్ ఎట్లా అవుతుంది? 14 lakhs ఎట్లా అవుతుంది 1 month? ఇప్పటికి ఎంత టైం అయింది సార్? యాక్చువల్లీ ఇది 24 జనవరిలో అగ్రిమెంట్ అయింది సార్. అయితే ఇంకా మనకు 14 lakhs ప్రిపేర్ అవుతుంది సార్, ప్లాస్టింగ్ చేయాలి. సో నేను అడిగితే మార్చి 31 వరకు చేస్తాను. 1 month అంటే ఎస్టీపీ అవ్వాలి, బ్లాక్స్ కూడా అవ్వాలి సార్. మార్జిన్ వరకు 1 month అని చెప్పి వాళ్ళు అన్నారు సార్. కాంట్రాక్టర్ అవ్వాలి కూడా అవ్వాలి, 2 సంపులు అవ్వాలి సార్. డిస్ట్రిబ్యూషన్ వాటర్ లైన్ అవ్వాలి. మార్చి 31 వరకు చేస్తాం. ఇంట్రా భాగస్వామ్యం 25%